పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విద్యుత్ రంగంలో డిజిటల్ విప్లవం, 24 గంటల్లోనే కొత్త కలెక్షన్లు. ఏపీ ఈపీ డీసీఎల్ సెంట్రలైజ్ మ్యాజిక్, గుజరాత్ మోడల్ స్ఫూర్తితో చర్యలు. వినియోగదారులకు మరింత వేగంగా పారదర్శకంగా సేవలందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీ ఈపీ డీసీఎల్ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేసిన సెంట్రలైజ్ ప్రాసెసింగ్ సెంటర్ ఇప్పుడు విద్యుత్ రంగంలో సంచలనం సృష్టిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి కేంద్రీకృత వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి డిస్కంగా ఏపీ ఈపీ డీసీఎల్ రికార్డు సృష్టించింది. గతంలో కొత్త కలెక్షన్లు కావాలంటే నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు కేవలం 24 గంటల్లోనే ఆమోదం లభిస్తుండడం విశేషం. ఏపీ ఈపీ డీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ నేతృత్వంలోని బృందం ఇటీవల గుజరాత్లో పర్యటించింది. అక్కడ గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ అమలు చేస్తున్న కేంద్రీకృత విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు మన రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా ఈ డిజిటల్ హబ్ను రూపొందించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా క్షేత్రస్థాయి అధికారులపై ఒత్తిడి తగ్గించి పారదర్శకతను పెంచడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. తొలి విడతలో భాగంగా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న వ్యవసాయ, ఆక్వా రంగాలకు ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ప్రారంభించిన తొలి రోజే ఏకంగా 400 కొత్త కలెక్షన్లు అధికారులు మంజూరు చేసి రికార్డు సృష్టించారు. ముఖ్యంగా ఏలూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల నుంచి వచ్చిన దరఖాస్తులు రికార్డు స్థాయిలో ఒకే రోజులో పరిష్కరించబడ్డాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగించేలోపే గృహ అవసరాలతో సహా అన్ని రకాల విద్యుత్ కనెక్షన్కు ఈ సిస్టమ్ను వర్తింపజేయనున్నారు. ఈ డిజిటల్ కంట్రోల్ సెంటర్ ప్రధానంగా 4 కీలక విభాగాల్లో పనిచేస్తుంది. సింగిల్ విండే ప్లాట్ఫామ్ అయిన కొత్త కలెక్షన్లు, రూట్ ఆఫ్ సోలార్ దరఖాస్తులు, పేరు మార్పిడి వంటి పనులన్నీ ఒకే చోట ప్రాసెస్ అవుతున్నాయి. దీనివల్ల లోకస్ ఆఫీసుల చుట్టూ తిరిగే శ్రమ తగ్గుతుంది. ఆటోమేటెడ్ బిల్లింగ్ చెక్స్, బిల్లులు జారీ చేయడానికి ముందే సాఫ్ట్వేర్ ద్వారా అసాధారణ రీడింగ్లను గుర్తిస్తుంది. తప్పుడు బిల్లుల సమస్య పరిష్కారమై వినియోగదారుల ఫిర్యాదులు తగ్గాయి. స్మార్ట్ మీటర్ డేటా మేనేజ్మెంట్ కింద రివాప్డ్ డిస్ట్రిబ్యూటెడ్ సెక్టార్ స్కీమ్ కింద అమర్చుతున్న స్మార్ట్ మీటర్ల డేటాను ఇది నిరంతరం పర్యవేక్షిస్తుంది. రియల్ టైం ట్రాకింగ్కు దోహదపడుతుంది. దరఖాస్తు ఏ దశలో ఉందో వినియోగదారులు ఆన్లైన్లో చూసుకోవచ్చు. ఇది జవాబుదారీతనాన్ని పెంచడమే కాకుండా మధ్యవర్తుల బెడదను పూర్తిగా అరకడుతుంది. గతంలో ఫీల్డ్ స్టాఫ్ పేపర్ వర్క్, అడ్మినిస్ట్రేటివ్ పనులతో సతమతమయ్యేవారు. ఇప్పుడు ఆ పనులన్నీ సిపిసి చూసుకోవడంలో క్షేత్రస్థాయి సిబ్బంది విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా మెయింటెనెన్స్ పనులపై దృష్టి సారించగలుగుతున్నారు. దీనివల్ల విద్యుత్ నష్టాలు కూడా గణనీయంగా తగ్గుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. నెలకు సుమారు 16,000 కొత్త దరఖాస్తులను సమర్థవంతంగా హ్యాండిల్ చేయగల సామర్థ్యం ఈ సెంటర్కు ఉంది. సామాన్యుడికి విద్యుత్ సేవలు వేగంగా అందాలి, వ్యవస్థలో అవినీతికి తావు ఉండకూడదు అన్న ప్రభుత్వ లక్ష్యం ఈ సిపిసి ఏర్పాటుతో సాకారమవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.